ఎంతమంది సంతోషంగా ఉన్నారు? హల్లెలూయా. సంతోషపడాల్సిన దినం కదా. ఎందుకంటే యేసు ప్రభు శిలువ యాగం ద్వారా మనకేమొచ్చింది? రక్షణ భాగ్యం వచ్చింది. ఆయనతో నిత్యం ఉండే భాగ్యము మనకు వచ్చింది. కాబట్టి మనము బాధ ఉన్నప్పటికీ అందులో సంతోషపడాల్సిన సమయం. మనం ఇప్పుడు 5వ మాటకు వచ్చాము. గతించి అంటే పలకబడిన 4 మాటలు కూడా మనం విన్నాం. ప్రతి సంవత్సరము గుడ్ ఫ్రైడేలు వస్తూ ఉంటాయి కదా, వెళ్ళిపోతూనే ఉంటాయి. మనకి ఎన్ని సంవత్సరాలు మన ఏజ్ ఎంత ఉందో అన్ని గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోయాయి. కానీ మాట్లాడుతున్నది మాత్రము 7 మాటలు. గుడ్ ఫ్రైడే అప్పుడు ప్రతిసారి మాట్లాడుతున్నది 7 మాటలే, కానీ ఎన్నో గుడ్ ఫ్రైడేలు వెళ్ళిపోతూనే ఉన్నాయి. ఏం జరగాలి అంటే మార్పు జరగాలి. మార్పు జరగనంత మట్టుకు గుడ్ ఫ్రైడే వెళ్ళిపోతూనే ఉంటాయి. మనం గుడ్ ఫ్రైడేకి వచ్చినప్పుడు ఎలా వస్తామంటే టైం అయిపోతుందా లేదా, టైం ఎంత అవుతుంది, చెప్పే వాళ్ళు తక్కువ చెప్తుర్రా ఎక్కువ చెప్తుర్రా, మంచిగా చెప్తుర్రా మంచిగా చెప్తలేరా, ఇది మాత్రమే దృష్టిస్తాం చాలా మట్టుకు అయితే. అవునా కదా? కానీ ఏం నేర్చుకొని పోతున్నాం అంటే మాత్రం బయటకు వెళ్ళిన తర్వాత ఎవరు బాగా చెప్పారు అనేది మాట్లాడుకుంటాం, ఎవరు తక్కువ చెప్పారు అనేది మాట్లాడుకుంటాం. కానీ ఏం చెప్పారు, అందులో ఏముంది అనేది మాత్రము గమనించాం. ఇది అయిపోతుంది, శనివారం వస్తుంది, ఆదివారం వస్తుంది, ఈస్టర్ వస్తుంది, ఈస్టర్ కూడా అయిపోతుంది. క్రిస్మస్ వరకు వెయిట్ చేయాలి మళ్ళీ ఒక పండగ రావాలంటే. అప్పటి వరకు మన జీవితాలు మన ఇష్టం కదా. ఒకసారి ఈ మాటలో ఉన్న అన్ని మనం అర్థం చేసుకోవడానికి ఇష్టపడతాం. ఫస్ట్ మాట మనకేం బోధిస్తూ ఉంది? క్షమాపణ. 2వ మాట రక్షణ. 3వ మాట బాధ్యత. 4వ మాట వేదన కదా, తల్లి చేతి విడిచినప్పుడు ఆయన పడే వేదన. 5వ మాట దప్పిగొనుచున్నాను అనే మాట. లేఖనము నెరవేరునట్టు అని రాయబడింది. లేఖనము ఎక్కడుంది? 22వ కీర్తన భాగము 22వ అధ్యాయం 15వ వచనం ఒకసారి చదువుదాం. నా ఎముకలన్నీ నేను లెక్కింపగలను, నా బలము ఎండిపోయి చిల్లు పెంకువలే ఆయను, నా నాలుక నా దౌడను అంటుకొని ఉన్న యేసు ప్రభు గురించి పలకబడిన ఒక 1000 సంవత్సరాల క్రితం, చాలా సంవత్సరాల క్రితం పలకబడిన ఒక మాట యోహాను సువార్తలో నెరవేరబడుతుంది కదా. యేసు ప్రభు శిలువలో దానిని నెరవేరుస్తూ ఉన్నాడు. ఆయన నాలుకనంట దౌడకు అంటుకుంటుందంట. ఎందుకు అంటుకుంటుంది? నాకు కూడా దాహం వేస్తుంది కదా. ఎందుకు అంటుకుంటుంది? ఒకసారి ముందుకు వెళ్ళి చూస్తే ఆయన పడే వేదన, ఆ బాధ, అవునా, ఆయనకు దాహం వేస్తుంది అని మనకు తెలుస్తూ ఉంటుంది. ఆయన ఎంత వేదన పడ్డాడు, ఆ వేదన ఎందుకోసం అంత వేదన, ఎందుకోసం ఇంత బాధ భరించాలి, ఎందుకోసం ఒక మనుషులకు ఆయన వాటర్ అడగాలి. అవునా? ఒక్కసారి మనం ఆలోచించినట్టయితే ఆయనకున్న ఆ వేదన, ఆ బాధ ఏంటిది? ఎవరి కోసం ఇంతకు ఎందుకు చేయాలి ఇంత బాధ అనుభవించాలి? ఎందుకోసం? ఎవరి కోసం? అవునా? ఆయన ఏమన్నా నేరం చేశాడా? ఆయన ఏదైనా పాపం ఉందా? ఏది లేదు కదా. మరి ఎందుకు ఇంతకాలం బాధ అనుభవించాలైనా? ఒక్కసారి ఆలోచిస్తారా? పాపం యొక్క లోతు, పాపం యొక్క కాస్ట్, పాపం యొక్క విలువ ఎంతనో ఆయన చూపెట్టడానికి ఇష్టపడుతున్నాడు. పాపం లేని ఆయన పాపం యొక్క విలువ ఎంత ఉంటుంది, దాని లోతు ఎంత ఉంటుందో చూపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఏంటిదని దాని లోతు అంటే, ఆయనను పట్టుకొని ఆ రాత్రికి కదా, ఒక రాత్రి ముందే ఆయనను పట్టుకొని ఆయనని విచారణ కోసం అటు ఇటు తింపుతూ, తర్వాత ఆయన ఏం చేస్తారంటే 9 గంటలకు శిలువ దగ్గరికి తీసుకొచ్చారు. అంతకుముందు ఆయనకి ఏం జరిగింది? ఒకసారి ఆలోచన చేస్తే ఏం జరిగింది ఆయనకు అంటే, అప్పటి వరకే ఆయన వీపు దున్నబడిందంట. ముళ్ళ కిరీటం ఆయన పెట్టబడింది. పెద్ద పెద్ద ముళ్ళతో చేసిన కిరీటాన్ని ఆయన పెట్టి ఒత్తితే ఆయన పట్టుకున్నది. ఆ ఒత్తిన ముళ్ళు ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? నా మాట వినపడుతుందా? ఎక్కడి వరకు వెళ్ళిందో తెలుసా? అది లోతులోకి వెళ్ళిందంట. ఎందుకంటే అది పడిపోకూడదు, అలాగే పట్టుకొని ఉండాలి. ఆ ముళ్ళ కిరీటంతోనే ఆయన సిలువ మోస్తూ ఉన్నాడు. మనకి ఏదైనా చిన్న దెబ్బ తగిలితే దాని మీద ఈగ ఆల్తేనే మండుతుంది కదా. ఈ దున్నబడిన వీపుతోని, అవునా, మాంసం అంతా పూసొచ్చిన
ఆ వీపు మీద 60 కిలోల సిలువలు పెట్టి మోపిస్తూ ఉన్నాడు. ఎందుకు ఇది? ఆయన ఎందుకు మోస్తా ఉన్నాడు? పాపం యొక్క విలువ ఎంతనో నువ్వు గ్రహించాలి. ఆయన ఎందుకంటే నీ పాపం యొక్క విలువ ఎంత అంటే నా రక్తం పొట్టు మొత్తం కాల్చే అంత, అది నువ్వు గ్రహించాలి అంటే. అప్పట్లో ఇశ్రాయేళ్ళకి ఏం చేసిండో తెలుసా? అప్పటికి ఇశ్రాయేళ్ళకు బలి ఒక విధానం పెట్టాడు. ఆ బలి ద్వారా వాళ్ళు మారట్లేదు. ఆ మారట్లేని బలిని ఆయన ఏం చేస్తూ ఉన్నాడంటే తన శరీరం ద్వారా చూపెట్టడానికి ఇష్టపడతా ఉన్నాడు. దాని కాస్ట్ ఎంత, పాపం యొక్క కాస్ట్ మనకు తెలిస్తే, పాపం యొక్క విలువ ఎంతనో మనకు తెలిస్తే పాపం చేయడానికి భయపడతాం. అది ఎంత అంటే ఆయన శరీరం ద్వారా అనుభవిస్తున్న బాధ ఎంతనో మనకు అర్థమైతే దాని విలువ అంత అన్నట్టు. పాపం యొక్క విలువ అంత గొప్పది. ఏమన్నా పాపం యొక్క విలువ అలాంటిది అన్నట్టు. ఎందుకంటే ఈజీగా పాపం చేసేస్తూ ఉంటాం, ఈజీగా పాపంలోకి పడిపోతూ ఉంటాం. పాపం చేసే ప్రతిసారి ఆయన శిలువ మరణం మనకు గుర్తుకు రావాలి. ఆయన కొరడాలతో కొడితే 2 విధాల కొరడా దెబ్బలు ఉంటాయి. ఏంటిదంటే ఒకటి రోమన్ చక్రవర్తుల ప్రకారం చూస్తే, ఒకటేమో నిలువు కొయ్య పాతి ఆయనకు దానిని కట్టేస్తే నిలబడి ఉన్నప్పుడే ముందర నిలబడి దానితో కొడితే అది తిరిగి వచ్చి ఆయనకు తగిలితే మొత్తం చుట్టుకున్నప్పుడు గుంజితే మొత్తం శరీరంలో ఉన్న మాంసంతో సహా అంత బయటకు వచ్చేస్తుంది తెలుసా. ఇంకొకటి ఏంటిదంటే ఒక ఫీట్ ఉన్నారా మొద్దు లాంటిది కింద పాతేసి దానికి పెడితే మోకాళ్ళ మీద కూర్చుంటే కొట్టేవాడికి ఈజీగా ఉంటుంది. అది ఎంత బలంగా పోతుందో తెలుసా. ఎంత ఫోర్స్తో కొడితే అంత ఫోర్స్గా లోపలికి పోతుంది, అంత బయటకు తీస్తే అంత మాంసము బయటకు వచ్చేస్తుంది. అదేంటిదో తెలుసా? పాపం యొక్క విలువ. మనం చేసిన పాపం యొక్క విలువ. ఆ విలువని ఆయన శిలువ పైన దాన్ని చెల్లించడానికి ఇష్టపడతా ఉన్నాడు. ఎందుకు అంటే నేను సంతోషం ఉంచడానికి, నన్ను సంతోషం ఉంచడానికి. అవునా? ఆ బాధతో శిలువ మోస్తూ ఆయన ఆ శిలువ పైన నిలబడాలంటే ఎంత గట్టి మేకులు కొట్టాలి ఒకసారి గుర్తుపెట్టుకోండి. ఎలాంటి మేకులు ఉంటే ఆయన ఆ శిలువ పైన నిలబడగలుగుతాడు. అవునా? అలాంటి బాధను ఆయన భరించాడు. దేనికోసం తెలుసా? పాపానికి ఇంత కాస్ట్ ఉంది అని చెప్పడానికి. నువ్వు చేసిన పాపం, నేను చేసిన పాపం, ఈ పాపానికి నువ్వు చేసిన పాపానికి వెల ఎంత అంటే ఇదిగో నేను శిలువ మీద పడుతున్న బాధ అంతా. దానివల్ల ఆయనకి ఏమొస్తుంది అంటే దాహం వేస్తూ ఉంటుంది. దాహం వేసినప్పుడు వాళ్ళు చేసిన పని ఏంటిదంటే నాకైతే బాగా అనిపించింది. అందులో కూడా యేసు ప్రభు ఏం చూపెడుతున్నాడంటే ఆయన ప్రేమ చూపెడుతున్నట్టు నాకు అనిపిస్తూ ఉంది దాన్ని చదువుతున్నప్పుడు. ఎలా అంటే అక్కడ ప్రేమ ఏం కనపడుతుంది అంటే ఆయన ఏమడిగాడండి వాళ్ళకు? ఆ వచనాలన్నీ పూర్తిగా చదవండి. అటు తర్వాత సమాప్తమైనది యేసు ఎరిగి లేఖనము నెరవేరునట్లు నేను దప్పికొనుచున్నాను. నేను చిరకతో నిండి ఉన్న ఒక పాత్రను పెట్టి ఉండేను కనుక ఒక స్పాంజి చిరకతో నింపి తగిలించి ఆయన నోటికి అందించింది. ఒక మనిషికి అక్కడ ఉన్న వాళ్ళందరూ ఎవరు? శత్రువులు. ఆయనను బాధపరిచేవారు, ఆయనను హేళన చేసేవారు. అంత అవమానపరుస్తున్న వాళ్ళతో ఆయన మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు. ఏం మాట్లాడడానికి ఇష్టపడుతున్నాడు? నాకు దాహం వేస్తుంది, వాటర్ ఇవ్వండి అని. మనతో ఎవరైనా మాట్లాడని వారు ఉంటే, మనకు ఎవరైనా నచ్చని వారు ఉంటే, మనం ఎవరి మీదైనా కోపం ఉంటే పక్కకు వాళ్ళు వాటర్ పెట్టినా మనం తాగాం, ఇంటికి పోయి తాగుతాం. అవునా కదా? వారి దగ్గరికి వచ్చి ఏది తీసుకోవడానికి ఇష్టపడాం. కానీ అంత హింసిస్తున్న వారిని మళ్ళీ దగ్గరికి కలుపుకోవడానికి ఆయన మళ్ళీ వాళ్ళతో మాట్లాడుతున్నాడు, నాకు వాటర్ కావాలి. ఇది మనం నేర్చుకుందాం. పాపం యొక్క విలువ ఎంతనో మనం గ్రహిస్తాం. అవునా? ఆయన చూపెడుతున్న ప్రేమ ఏంటిదంటే అంత హింసిస్తున్న వారిని కూడా వారితో మాట్లాడి వారికి ఏమడుగుతున్నా అంటే నాకు వాటరు కావాలి అని అడుగుతా ఉన్నాడు. ఇంకొక మాట కిందికి వచ్చినట్టయితే వారు ఇచ్చింది ఆయనకి ఏంటి? మనం ఒకసారి కీర్తన గ్రంథం 69:21 ఒకసారి చదివేద్దాం. వారు చేదును నాకు ఆహారంగా పెట్టి నాకు దప్పి అయినప్పుడు చిరగను తాగనిచ్చిరి. వాళ్ళు ఏమిచ్చారట? చేదును కదా. ఏమిచ్చారు వాళ్ళు? చేదునిచ్చారంట.
ప్రియ సంగమా, దేవుడి తరపు నుంచి ఒక ప్రశ్న నీకు, నాకు, మా ఉన్న వాళ్ళందరికీ. అవునా? దేవుడు ఇక్కడ అడుగుతున్న ప్రశ్న ఏంటిది అంటే, యేసు ప్రభు నిలబడి అడుగుతున్న ప్రశ్న ఏంటిది అంటే, నువ్వు నాకు దాహం ఇస్తావా అని ఒకవేళ మనకు అడిగితే ఏమి ఇవ్వడానికి మనం ఇష్టపడతా ఉన్నాం? ఏమి ఇవ్వడానికి ఇష్టపడతా ఉన్నాం? వారైతే అప్పుడు చేదు చిరకనిచ్చారంట, మరి మనం ఏమి ఇస్తున్నాం? దేవుడు ఏం కోరుకుంటున్నాడు మన నుంచి? ఆయన దాహం ఏమై ఉన్నది? ఆయన దాహం ఏమై ఉన్నది అంటే ఆత్మల భారమై ఉన్నది. రెండోది పరిశుద్ధమైన జీవితము అయి ఉన్నది. నీ నుంచి ఆయన కోరుకునే దాహం ఏంటిది అంటే నీ పరిశుద్ధమైన జీవితం. అవునా? నీవు న్యాయంగా బ్రతకాలన్నది ఆయన కోరుకుంటా ఉన్నాడు. ఇంకోటి ఏం కోరుకుంటా ఉన్నాడు అంటే రొట్టె విచ్చుటే అందును, ప్రార్థన అందును, సావాసం అందును ఎడతెగక నీవు ఉండాలని ఆయన కోరుకుంటా. ఇది నా దాహం. మరి నువ్వు ఏమి ఇస్తున్నావు? ఆయన అడిగింది మంచి నీరు, స్వచ్ఛమైన నీరు, తాగడానికి, దాహం తీర్చుకోవడానికి మంచి నీరు ఆయన అడిగింది. అదే కదా, మంచి నీరు అడిగితే వాళ్ళు చేదిచ్చారంట. మనమేమి ఇస్తున్నాం? ఒకసారి ప్రశ్న వేసుకుందాం. మనం ఏమి ఇస్తున్నాం? యేసు ప్రభు ఇక్కడ నుండి అడిగితే నువ్వు నాకు ఏమి ఇస్తున్నావు? నాకు దాహం వేస్తుంది. మంచిది ఏదైనా నీ నుండి నేను ఆశిస్తున్నాను. ఇస్తున్నావా? పరిశుద్ధమైనది ఇస్తున్నావా? పరిశుద్ధ క్రియలు ఇస్తున్నావా? పరిశుద్ధమైన జీవితం ఇస్తున్నావా? చేదు చిరుక లాంటిది అదేంటిదో తెలుసా? మోసకరమైన జీవితము. అవునా? నటన జీవితము మనం ఆయనకి ఇస్తున్నాము. ఒకసారి ఆలోచించండి. నీకు, నాకు, మనకందరికీ యేసు ప్రభు చేస్తున్న ప్రశ్న ఏంటంటే, ఈ దినాన నా కొరకు ఏమిస్తున్నావు? నాకు దాహం వేస్తుంది, ఏమిస్తున్నావు? అప్పుడంటే వాళ్ళు చేదు చిరకనిచ్చారు, నువ్వేమిస్తున్నావు? ఒక నిమిషం కన్ను మూసుకుంటే మనం ఒక్కసారి ఆ శిలువ మరణాన్ని మన మధ్యలోకి తెచ్చుకుందాం. ఆయన 2 చేతులు కొట్టబడి ఉన్నాయి శిలువకు. అదొక్కసారి మన కళ్ళ ముందర మెదులుతే, దేవా, యేసు ప్రభు అయితే అడుగుతా ఉన్నాడు, నువ్వు నా కొరకు ఏమిస్తున్నావు? నా దాహం తీర్చడానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడి దాహం తీర్చాలంటే పరిశుద్ధమైన జీవితం కావాలి, ఆయనతో సావాసం కావాలి, ఆయనతో ఎడబాటు కాకుండా ఉండే జీవితం కావాలి, క్రియలు మంచివి కావాలి. ఇవి కదా నీ నుంచి నేను కోరుకుంటున్నాను. న్యాయము, కనికరమును కదా నీ నుంచి కోరుకుంటున్నాను. అవి ఇవ్వడానికి నువ్వు సిద్ధపడుతున్నావా? లేదా మోసపరమైన జీవితంతో నన్ను మోసం చేయడానికి నువ్వు ఇష్టపడుతున్నావా? దేవుని ఈ ప్రశ్నకు మన మనసులో ఒక సమాధానాన్ని వెతుకుదాం. అది ఆయనకు ఈ దినాన్ని తెలియజేద్దాం. ఆ మాట ప్రకారం జీవించడానికి ఇష్టపడదాం. థ్యాంక్ యూ వెరీ మచ్.